హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశీ కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ప్రతిరోజులాగానే ఈ రోజుకో సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. మన కిచెన్లో పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, మనకి అనవసరం అనే పడేసే వస్తువును తిరిగి ఎలా ఉపయోగించుకోవాలో సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఒక లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దాము. ఇలాంటి దేవుడు పటాలు వెనకాల బ్యాక్ సపోర్ట్ ఏది లేదు అనుకోండి, చిన్నవి కానివ్వండి పెద్దవి కానివ్వండి, మనం పువ్వు పెట్టిన వెంటనే పడిపోతూ ఉంటుంది కదా, అలా పడిపోకుండా ఉండాలి అని అంటే డబల్ టేప్ ఉంటుంది కదండి, ఇలా డబల్ ప్లాస్టర్ ఉంటుంది కదా, ఆ ప్లాస్టర్ని కనుక అంటించేసామనుకోండి మనకి ఈజీగా అయితే పువ్వు నిలబడిపోతుందండి. చూసారా? ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. పూజ గదిలోకి చాలా బాగా ఉపయోగపడే టిప్ అంటే ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉంటున్నాయండి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి. మీరు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, మనం ఏ రోజైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడే టిప్ అండి ఇది. ఏదైనా హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని వెళ్ళామా అనుకోండి, బయటికి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లల్ని ఉన్న వాళ్ళు ఎత్తుకోవడం ప్లస్ మళ్ళీ దించడం ఇవే సరిపోతుంటుంది. వాళ్ళపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాం కదా. మనం ఎంత బ్యాగ్ తీసుకెళ్ళామనుకోండి, ఆ జిప్స్ అనేవి కొన్నిసార్లు కొంచెం లూజ్ అయిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా. మనం ఇంకేదన్నా మనీ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ మనకి టెన్షన్గా ఉంటుంది. అలా ఏమాత్రం టెన్షన్ పడుకొని సింపుల్గా ఇలాంటి రెండు జిప్పులు ఉంటాయి కదా, జిప్పులు కలిపి ఇలా పిన్నిస్ పెట్టేసామా అనుకోండి, అది మళ్ళీ మనం తీసేవరకైతే టైట్గా పట్టి ఉంటుందండి. అట్ ద సేమ్ టైం కొంచెం కూడా ముందుకనేది జరగదు. పిల్లలు కూడా మన సేఫ్గా ఎంత ఎత్తుకున్నా కానివ్వండి ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటుంది. అదే కాకుండా కొంచెం సైడ్కి కూడా చిరగటం అనేది జరగదండి, ఎందుకంటే ఆమె ఇలా పట్టేసి ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు ఆ సైడ్ ఎడ్జ్లు అనేవి ఎక్కువ చిరుగుతూ ఉంటాయి. అలా చిరగకుండా ఉండాలి అని అన్న, జిప్పులు ఊరికే ఫ్రంట్కి ముందుకి వెనక్కి రాకుండా ఉండాలి అని అంటే ఈ చిన్న సింపుల్ చిట్కానైతే ట్రై చేయండి. ఐ హోప్ ఇది కూడా నచ్చింది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, రేషన్ బియ్యం ఉంటాయి కదండి, రేషన్ బియ్యాన్ని ఒక దాంట్లో పోసేసుకోండి డబ్బాలో. రేషన్ బియ్యం లేదంటే దోశలకి మనం సపరేట్గా బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా దొడ్డు బియ్యం, ఆ దొడ్డు బియ్యం ఒక గ్లాస్ తీసుకొని పోసేసుకోండి ఒక డబ్బాలు. ఇవి ఎందుకు యూజ్ చేస్తాం అనుకుంటున్నారా? మనం కామన్గా చాకులు అనేవి కొన్ని రోజుల తర్వాత కామన్గా మనం తీసుకొచ్చిన కొన్ని రోజుల తర్వాత పదును కోల్పోతూ ఉంటుంది కదా. అలాగా పదును కోల్పోకుండా ఉండాలి అని అంటే, పదునుగా ఉండాలి అంటే ఇలా బియ్యంలో చాకులు పెట్టేశారనుకోండి, తీసుకున్న ప్రతిసారి గరుకు తగులుతూ ఉంటుంది కాబట్టి షార్ప్ అనేది త్వరగా పోదండి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, పచ్చిశనగపప్పు మనం ఎంత ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నామనుకోండి, కొన్ని రోజులు అయ్యాక వైట్ పురుగు అనేది వస్తూ ఉంటుంది కదా, తెల్ల పురుగు. ఆ తెల్ల పురుగు రాకుండా ఉండాలి అని అంటే లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలు వేసుకుని ఆ ఘాటు దానికి తెల్ల పురుగులు అనేవి రానేవి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓకే కానివ్వండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదు సపరేట్గా ఉంచుకోవాలి అనుకున్నప్పుడు లవంగాలను వేసేసండి. లేదు అంటే ఇలా బిర్యానీ ఆకైనా వేసుకున్నారనుకోండి, మీకు ఎన్ని రోజులైనా సరే పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి మీరు ఛానల్ విజిట్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి ఆ తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, వీటిని తాగేసిన తర్వాత మన అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా. కానీ దీంతో కూడా చాలా బోల్డ్ టిప్స్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో. ఈరోజు కూడా బెస్ట్ టిప్ అయితే తీసుకొని వచ్చేసానండి. మధ్యలోకి ఇలా కట్ చేసేసేయండి. మధ్యలో కట్ చేసిన తర్వాత చిన్న రంధ్రం అయితే చేసేసుకోండి. ఇది మిషన్ కుడుతూ ఉంటారు కదా, అంటే రెగ్యులర్గా కుట్టే వాళ్ళు కాదులే కానివ్వండి, ఇంట్లో హౌస్ వైఫ్లు ఏంటంటే కొన్నిసార్లు మిషన్ ఊరికే నేర్చుకుంటారు, ఏదైనా పై కుట్టేసుకోవడానికి కానివ్వండి, ఇంట్లో కుట్టుకోవడానికి కానీ, సింపుల్గా ఇంట్లో అయితే కుట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనం అప్పుడప్పుడు తీస్తాం కాబట్టి మిషను, ఆ దారం అనేది ఊరికే చిక్కుబడిపోతూ ఉంటుంది, కింద ఎక్కువ ఎక్స్ట్రా అనేది పోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. బాటిల్ కట్ చేసిన దాన్ని ఈ దారం ఉంటుంది కదా, దారపు ఉండి ఉంటుంది కదా, ఆ దారపు ఉండ దగ్గర డబల్ టేప్ పేస్ట్ అంటించేసేసేయండి. తర్వాత మనం ముందుగానే కట్ చేసుకుని ఈ బాటిల్ పెట్టేసరే బాటిల్కి రంధ్రం చేసుకున్నాను కదా, ఆ రంధ్రంలో నుంచి దారాన్ని ఇటు తిప్పి మనం పెట్టికున్నాం అనుకోండి, మనకి ఈజీగా అయితే చిక్కు పడకుండా ఉంటుంది. ఎంత దారం కావాలో అంతే వస్తుందండి. అట్ ద సేమ్ టైం పిల్లలు తీసి బయట పడేస్తుంటారు కదా, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఆ దారపు ఉండని తీసేస్తే ప్రతిసారి బయట పడేస్తూ ఉంటారు కదా, అలాగ కూడా జరగకుండా ఉంటుందండి. మీరు ఇంకా ఉండాలి అనుకోండి, ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాలని గ్లూ పెట్టి కూడా అంటించుకోవచ్చు. మనం బాటిల్ క్యాప్ తీసేసామే అనుకోండి, వేరే దారపుండు కూడా పెట్టుకోవడానికి అయితే సింపుల్గా అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. పక్కనే వాళ్ళ బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారే అనుకోండి, నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే ఆన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి,
చీమలు ఉన్నప్పుడు నిజంగా చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుందండి. చీమలు ప్రతిసారి ఎక్కడ మనం చిన్న అన్నం మెతుకు పడినా సరే చీమలు అయితే బాగా ఎక్కువైపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. మీకు ఇంట్లో ఒక్క చీమ కూడా ఉండదండి. సూపర్గా పనికి వస్తుంది. చాలా యూస్ఫుల్ టిప్ అండి. చీమలు ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ టిప్ అనే చెప్పొచ్చు. దానికోసం 2 స్పూన్లు షుగర్ తీసుకున్నాను. దానిలో కొంచెం అంటే కొంచెం బియ్యం వేసుకున్నాను. దానిలో బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్సీ పట్టేసేసేయండి. బియ్యం వేసుకుంటే కావాలంటే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. మనం డోర్స్ దగ్గర కానివ్వండి, ఎక్కడ మెయిన్ ఎక్కడ ఉంటే డోర్స్ దగ్గర, డోర్ కార్నర్స్ దగ్గర ఎక్కువ ఉంటూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ పౌడర్ని అయితే చల్లేసండి. కింద వేస్తాం కాబట్టి ఎక్కువ జిగటగా లేకుండా ఉండడానికి నేను బియ్యం వేసానండి. లేదంటే మీరు బేకింగ్ సోడా ప్లస్ షుగర్ అయితే, పంచదార అయితే సరిపోతుంది. మిక్సీ పట్టేసి ఎక్కడైతే మీకు చీమలు ఎక్కువగా ఉంటాయో మెయిన్ డోర్ దగ్గర కాబట్టి నేను డోర్ దగ్గర కార్నర్స్లో వేస్తున్నానండి. మీకైతే ఎక్కడైతే చీమలు ఎక్కువగా ఉంటాయో అక్కడ వేస్తుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్త అండి, వీళ్ళు నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అవాయిడ్ చేయటం బెస్ట్. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీ ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే ఈ వీడియో సజెస్ట్ అవుతుందండి. మీరు చూసి వీటిలో ఏది ఒకటి నచ్చినా కానీ లైక్ అయితే ఇచ్చేసారనుకోండి, వేరే వాళ్ళకైతే సజెస్ట్ అవుతుంది కదా. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, ఇలా బెండకాయలు చేసుకునేటప్పుడు మనం బెండకాయ అనేది ఎక్కువ జిగటగా ఉంటుంది కదండి. మీరు జిగటగా లేకుండా వండుకోవాలి అనుకోండి, నైట్ మీరు కట్ చేసి పెట్టుకొని మార్నింగే చేసుకున్నారే అనుకోండి, జిగురు అనేది లేకుండా ఉంటుంది. లేదు అంటారా, అంత టైం లేదు, అప్పుడప్పుడే కట్ చేసుకున్నాము కానీ మాకు జిగురు లేకుండా ఉండాలి అని అంటే, ముందే ఎలాంటి ఆయిల్ లేకుండా ప్యాన్లో ఇలా ముక్కలు కట్ చేసి ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకోండి. మీరు వేరే ప్యాన్లో, పక్కన ప్యాన్లో కూడా 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత వేరే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. లేదు ఇదే ప్యాన్లో 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ వేసేసేసి ఫ్రై చేసుకోండి. నార్మల్గా ఎలా ఫ్రై చేసుకుంటామో అలా వేసేసుకోండి. కొంతమంది ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటారు కదా, వాళ్ళు వేరే ప్యాన్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి 5 మినిట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పీసెస్ వేసుకున్నారనుకో మీకు జిగురు అనేది రానే రాదు. ఆనియన్స్ అలాంటివి ఏమి వేయను కాబట్టి డైరెక్ట్ ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అంటే మీరు కావాలంటే వేరే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకో. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, వర్షాకాలం వచ్చేసింది కదండి, మనం బట్టలు చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటాయి కదా, సరిగా ఆరవు అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. మన కబోర్డ్ అనేది మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా వేసేసేయండి. దానిలో కొంచెం అంటే కొంచెం కంఫర్ట్ని వేసేసేయండి. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. కొంచెం బట్టల కబోర్డ్లో కనుక ఈ కంఫర్ట్ది ప్లస్ బేకింగ్ సోడాది కలిపి పెట్టామనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉండనే ఉండదు. కంఫర్ట్ అనేది మంచి వాసన వస్తుంది. బేకింగ్ సోడా ఎలాంటి తెలుసు కదా అందరికీ, బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా చేస్తుంది. ఈ రెండు కలిపేసేసేసి మనం ఇలా రంధ్రాలు చేసుకున్న క్యాప్, మీరు ఏదైనా డబ్బాలో క్యాప్ ఉంటే క్యాప్కి రంధ్రాలు చేసుకుని, ఆల్రెడీ నాకు క్యాప్కి రంధ్రాలు ఉన్నాయి కాబట్టి నేను స్పెషల్గా అయితే రంధ్రాలు అయితే చేసుకోవడం లేదు. బట్టల కబోర్డ్లో కనుక పెట్టామంటే మాత్రం ఈ వర్షాకాలానికి మనం బట్టలు అయితే ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే రాకుండా ఉంటాయి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ఒక లైక్ అయితే చేసి పక్కన బెల్ సింబల్ యాక్టివేషన్లో ఉంచుకుంటే రేపటి వీడియోలో మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు, అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను.